వస్తే మనతో పాటు టీఆర్ఎస్ నాయకులు జగన్ ఉన్నారు, మాట్లాడదాం. ఏదైతే గిఫ్ట్ స్మైల్ కింద చాలామందికి వికలాంగులకి స్కూటీలు అందజేయడం జరిగింది, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏం చెప్తారు ఈ సందర్భంగా? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి సంప్రదాయం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేలాది సంఖ్యలో సహాయం కోరి వచ్చిన వారికి విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, అదేవిధంగా దివ్యాంగులకు కావచ్చు, వారికి సాధ్యమైన విధంగా వారు సహాయ కార్యక్రమాలలో గిఫ్ట్ స్మైల్ ఇనిషియేటివ్లో భాగమై సాయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా 6 త్రిచక్ర వాహనాలు దివ్యాంగులకి, అదేవిధంగా 6 ల్యాప్టాప్స్ని స్టూడెంట్స్కి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్లో పెద్దలు మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారి సమక్షంలో, అదేవిధంగా శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారి సమక్షంలో, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు వాళ్ళకి దివ్యాంగులకి స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ని, వాహనాలని అందజేయడం జరిగింది. పవర్లో ఉన్న అపోజిషన్లో ఉన్న ఈ అద్భుతమైన ఇనిషియేటివ్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుకి స్పందించి పార్టీ నాయకులు ముందుకు వచ్చి వేలాది మందికి ఇట్లాంటి సహాయ కార్యక్రమాలలో వాళ్ళు ముందుకు వచ్చి పాల్గొంటూ ఉన్నారు. ఈ సంప్రదాయం అద్భుతమైన, చాలామందికి సహాయం కోరి వచ్చే వాళ్ళకి సహాయాన్ని అందజేస్తున్నటువంటి ఒక నోబుల్ కాజ్ ఇది. దీన్ని ఇదే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి కేటీఆర్ గారి జన్మదినం కావచ్చు, కేసీఆర్ గారి పెద్దలు కేసీఆర్ గారి వారి ఆలోచన విధానంలో నుంచి వచ్చినటువంటి అద్భుతమైన ఇనిషియేటివ్ ఇది. గిఫ్ట్ స్మైల్ అనేటువంటి ఒక నోబుల్ జెస్చర్ ఇది. దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చాలామంది అధికారం కోసం, ప్రభుత్వం కోసం, దానికోసం పాల్పడుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, చాలా సేవా కార్యక్రమాలు చేశారు. విద్యార్థులకి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మీరు ఉన్నారు. రీసెంట్గా కూడా చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఏం చెప్పదలుచుకున్నాం సమాజానికి కావచ్చు, ప్రభుత్వాలు? ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి చాలా దూరం. పార్టీ నేనే కాదు, చాలామంది నాయకులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఇది ఎలక్షన్స్ కోసమో పొలిటికల్ బెనిఫిట్ కోసమో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు ఇది. 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. కేటీఆర్ గారు గతంలో ఒక పిలుపునిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చి 100కు పైగా అంబులెన్స్లని పర్సనల్ కెపాసిటీలో డొనేట్ చేసినటువంటి సందర్భం మనం చూసినాం. అదేవిధంగా 1400 దివ్యాంగులకి త్రిచక్ర వాహనాలని ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా వేల సంఖ్యలో ట్యాబ్స్ని కావచ్చు, ల్యాప్టాప్స్ని కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర చాలా వైద్యానికి అవసరమైనటువంటి సహాయం కావచ్చు, విద్యకు అవసరమైనటువంటి సహాయం కావచ్చు, ఎన్ఆర్ఐలు కూడా కేటీఆర్ గారి పిలుపుకి స్పందించి ముందుకు వచ్చి ఇట్లాంటి గిఫ్ట్ స్మైల్ ఇనిషియేటివ్లో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇదే సంప్రదాయాన్ని ఇదే విధంగా దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎట్లా చూడొచ్చు అన్న, అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అనగానే భారీ పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి సెలబ్రేషన్ చేసుకొని చాలా డబ్బులు వెచ్చి ఖర్చు చేస్తూ ఉంటారు. సో చాలా ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ గిఫ్ట్ స్మైల్ మోటివ్ ఏంటి, ఏం చెప్తారు? ఇది అంటే పాలిటిక్స్ మాట్లాడేటువంటి సందర్భం కాదు ఇది. కానీ బట్ డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు యాడ్ దిస్ టు దిస్ సిచ్యువేషన్. ఈరోజు కేటీఆర్ గారు సుస్పష్టంగా చెప్పారు, బర్త్డేని హంగు ఆర్భాటాలు లేకుండా, ఫ్లెక్సీలు కానీ, హోర్డింగులు కానీ, క్రాకర్స్ కానీ ఇట్లాంటివి ఏం కూడా చేయకుండా, బర్త్డే కేక్ కటింగులు చేయకుండా ప్రజలకి ఉపయోగపడే విధంగా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ముందుకు వచ్చి అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాలుగా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు వారు సీఎం హోదాలో ఉన్నారు. వారు సీఎం అయిన తర్వాత కూడా ఒక బర్త్డే కూడా గడిచిపోయింది. వారు ఇట్లాంటి కార్యక్రమాన్ని వాళ్ళ బర్త్డే సందర్భంగా ఏ ఒక్క కార్యక్రమానికైనా పిలుపునిచ్చినారా? సహాయ కార్యక్రమాలకి లేదా ఏ కాంగ్రెస్ నాయకులైనా పిలుపునిచ్చినారా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు పిలుపునిస్తే, గతంలో కేటీఆర్ గారు పిలుపునిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి గిఫ్ట్ స్మైల్ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వేల సంఖ్యలో పాల్గొన్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నా కూడా వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చి గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గతంలో అపోజిషన్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి
ఒక్క కాల్ కూడా, ఒక ఆలోచన కూడా, ఇట్లాంటి గిఫ్ట్ స్మైల్ లాంటి ఒక ఆలోచన కూడా చేసినటువంటి పరిస్థితి చూడలేదు. ఒకవేళ ఆయన పిలుపునిచ్చినా కూడా ఆయన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదని అనిపిస్తూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇట్లాంటి ఒక సహాయం చేయాలి అని చెప్పి ఒక కాల్ ఇస్తే, ఒక సందర్భాన్ని పురస్కరించుకొని సహాయ కార్యక్రమాలకు ముందుకు రావాలని కాల్ ఇస్తే సమాజంలో వివిధ వర్గాలకు చెందినటువంటి వారు చాలామంది ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఉన్నా, సహాయం చేసేటువంటి స్థాయి ఉన్నా, అట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఇట్లాంటి ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా అన్న ఒక అంశము, ఏదైతే అన్ని విషయాలు ప్రజలకి ఇబ్బంది వచ్చినప్పుడు కావచ్చు, లగచర్ల ఇష్యూ చూసినాము, అదేవిధంగా హెడ్రా విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షంగా ఉన్నది. సో అట్లాంటి బీఆర్ఎస్ పార్టీని ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ని, కేటీఆర్ని వీళ్ళపైన ఏదో ఒక అంశంగా ఇబ్బంది పెడుతూ ఏదో ఒక కేసులు పెట్టే విధంగా చూస్తూ ఉంది. ఎట్లా చూస్తుంది అంటే ఇప్పుడు డెవలప్మెంట్లో పోటీ పడలేకపోతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో, గత 18 నెలల్లో జరిగినటువంటి జీరో డెవలప్మెంట్ ఏదైతే ఉందో స్పష్టంగా ప్రజలకు కనిపిస్తూ ఉన్నారు. వెల్ఫేర్లో పోటీ పడలేకపోతూ ఉన్నారు. అద్భుతమైన వెల్ఫేర్ స్కీమ్స్, కేసీఆర్కి ఇట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ని కొనసాగించలేక చేతులెత్తేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు, అపోజిషన్లో ఉన్నా సరే పర్సనల్ కెపాసిటీలో సొంత డబ్బుతోని ఈరోజు కేసీఆర్కి ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని ఇట్లా కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఇట్లా వెల్ఫేర్ డెవలప్మెంట్లో పోటీ పడలేకపోతా ఉన్నది, వెల్ఫేర్లో పోటీ పడలేకపోతా ఉన్నది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలని, వాగ్దానాలని ఏవి కూడా, వాళ్ళ గ్యారంటీలని ఏవి కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులలో ప్రజలను డిస్ట్రాక్ట్ చేయడానికే ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నదని చెప్పి ఇప్పటికి 10 సార్లు చెప్తా ఉన్నాం. ప్రజలకు కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా అటు వెల్ఫేర్లో, డెవలప్మెంట్లో పోటీ పడలేనటువంటి ఈ ప్రభుత్వము ఇదే స్థాయిలో ఇదే విధంగా ఇదే స్ట్రాటజీని ముందుకు తీసుకుపోతా ఉన్నదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గిఫ్ట్ స్మైల్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఏదైతే స్కూటీలు కావచ్చు ఇవన్నీ కూడా దీన స్థితిలో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సహాయంగా కేటీఆర్ బర్త్డే రోజు స్కూటీలు ఇవ్వడం జరిగింది. ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి? మేము మూసాపేటలో ఉంటాం సార్. మూసాపేటలో. ఓకే, నా పేరు నాగమణి. ఎట్లా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది. రోజు బస్ ఎక్కి ఆటో స్టిక్స్ పట్టుకొని నడిచి చాలా ప్రాబ్లం ఉంది నాకు. ఈరోజు బండి ఇచ్చారు, నాకు కొంచెం సంతోషంగా. రెగ్యులర్గా ఎట్లా అంటే మీరు ఏం చేస్తుంటారు? నేను బైండింగ్ షాప్లో పని చేస్తాను సార్. బైండింగ్ షాప్లో వర్క్ చేస్తాను. వెళ్ళడానికి రావడానికి కష్టం అవుతుంది. రోజు బండి స్టిక్ పట్టుకొని నడవాలి, బాక్సు ఇలా కష్టం అవుతుంది నాకు. ఇది ఇచ్చారు కొంచెం బాగానే సపోర్టివ్గా మీకు హెల్ప్ అవుతుంది. అవును, హెల్ప్ అవుతుంది. మీకు మ్యారేజ్ అయిందమ్మా? కాలేదు. అమ్మ నాన్న ఇక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు మా దగ్గర. సో ఎట్లా అనిపిస్తుంటారు? సంతోషం అనిపిస్తుంది సార్ ఇలా ఇచ్చినందుకు. నాకు ఇంతవరకు ఏమీ అందలేదు, ప్రభుత్వం నుంచి ఏం రాలేదు. పింఛన్ ఒకటే 4000 ఇస్తున్నారు. వికలాంగుల పింఛన్ వస్తుంది అంతే. ఇంకా ఇల్లు ఇవ్వలేదు, బండి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇది ఫస్ట్ టైం నాకు. గిఫ్ట్ స్మైల్ కేటీఆర్ బర్త్డే రావడం హ్యాపీ అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. మీరేం చేస్తుంటారు? నేను ఇక్కడ చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ అండి. వికలాంగులు. స్కూటీ ఇచ్చారు కదా గిఫ్ట్ స్మైల్, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది, చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు. ఎందుకంటే నడవలేకపోతున్నాం కదా, కొంచెం బస్సులు వెళ్తే ఇబ్బంది. ఇక బస్సులు వెళ్తే ఎట్లయినా ఇబ్బంది ఉంటుంది కదా, కామన్ మ్యాన్స్కే ఇబ్బందిగా ఉంటుంది. ఫిజికల్ హ్యాండ్ కాపులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడం దిగడం ఇట్లా. చాలా కొంచెం ఇప్పుడు ఎటన్నా కొంచెం నిత్యావసరాలకైనా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికైనా సులభంగా వెళ్ళి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఎంతమంది ఇబ్బంది ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఇనిషియేషన్ తీసుకున్నారు కదా? చాలా చాలా సంతోషంగా ఉంది. కేటీఆర్ సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా జగన్ సార్ కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హెల్ప్ అయిందన్న మీకు? చాలా హెల్ప్ అవుతుంది కదా, చాలా సంతోషం. నాకు తెలిసి అయితే విత్ మామూలుగా షోరూమ్ అనేది ఇది 1 lakh ఉంది, ఆల్టరేషన్కి ఇట్లా 20,000 దాకా 1.2 దాకా అవుతుంది.
₹1,20,00,000 లక్ష అవుతుంది. సేఫ్ అయినట్టు. సేఫ్ అయినట్టే, చాలా చాలా సేఫ్ అయినట్టు. ఏం వర్క్ చేస్తాం అంటే ఎంత మీ మీరు చేసే డ్యూటీకి మీ ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 3-4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్ బస్సులో వెళ్తున్నారు ఇట్లా. ఇప్పుడు ఇబ్బంది లేకుండా మంచిగా స్కూటీ పోయి రావచ్చు. పోయి రావచ్చు. ఏం చెప్తారు ఈ సందర్భంగా కేటీఆర్? ఏముందండి, ఇలాంటి కార్యక్రమాలు వికలాంగులకు అంత తోచినంత విధంగా చాలామందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మీరైతే హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉన్నానండి. వరంగల్ వరంగల్ వరంగల్లో ఉంటారు ఇప్పుడు? వరంగల్ ఏం పని చేస్తుంది? వరంగల్ అంటే వర్ధనపేట దగ్గర. ఎట్లా ఎట్లా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? ఎట్లా వచ్చింది మీకు స్కూటీ? స్కూటీ వేరే మా ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది. ఫ్రెండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ గిఫ్ట్ స్మైల్ కింద ఇస్తుందని చెప్పారా? గిఫ్ట్ ఇస్తాను. ఎట్లా అనిపించిందండి? చాలా సంతోషం ఉంది. ఏం పని చేస్తుంటారు? పెయింటింగ్ వర్క్ చేస్తుంటారు. ఓకే. వికలాంగులు బస్సులో కానీ దాంట్లో వెళ్ళడం చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు హ్యాపీగా కొంచెం మీకు కుటుంబం పరంగా ఆదాయ పరంగా కూడా మీకు హ్యాపీ చాలా సంతోషం.